హలో ఫ్రెండ్స్, మీరు భూమిపై ఉన్న అత్యంత ప్రత్యేకమైన ప్రదేశాల గురించి అడిగితే మీరు ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ గురించి ప్రస్తావించవచ్చు, లేదా మరియానా ట్రెంచ్లో ఉన్న మన గ్రహం యొక్క లోతైన బిందువైన ఛాలెంజర్ డీప్ గురించి మీరు ఆలోచన చేయవచ్చు. నిశ్చయంగా భూమిపై ఎత్తైన శిఖరం లేదా లోతైన బిందువు ఉండటం ఒక గొప్ప లక్షణం. కానీ నేటి వీడియోలో మీరు భూమిపై ఇంతకుముందు వినని కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల గురించి తెలుసుకుంటారు. కాబట్టి ఈ వీడియోతో ముందుకెళ్దాం. భూమిపై ఉన్న కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాంతాలు పొందవలసినంత కీర్తిని పొందలేదు. మొదటిది, మార్బుల్ క్యాథెడ్రల్ చిలీని సహజ అద్భుతాలకు నిలయంగా పిలుస్తారు. పటగోనియాలో మార్బుల్ క్యాథెడ్రల్ అని పిలువబడే అందమైన పాలరాతి గుహల నెట్వర్క్ ఉంది. ఈ గుహలు 6000 సంవత్సరాల పురాతనమైనవిగా పరిగణించబడుతున్నాయి. ఆ సమయంలో ఈ ప్రాంతంలో అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా ఏర్పడిన విపరీతమైన వేడి మరియు ఒత్తిడి కారణంగా ఈ రాతి నిర్మాణాలు ఉనికిలోకి వచ్చినట్లు అంచనా వేయబడింది. సముద్రపు అలలు ఈ నిర్మాణాలను గుహ గోడలపై నుంచి కళ్ళు తీయలేనంత అందంగా తీర్చిదిద్దాయి. ప్రధానంగా నీలం మరియు ఆకుపచ్చ రంగుల్లో ఈ గుహల అంతర్గత భాగాలు నీటి మట్టాలు మరియు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాటి రంగులను మారుస్తాయి. జనరల్ కారిరా సరస్సు యొక్క నీలం మరియు ఆకుపచ్చ జలాలు వాటిపై ప్రతిబింబించినప్పుడు గుహ యొక్క పాలరాయి వంటి రూపం మరింత ప్రకాశవంతంగా మారుతుంది. ఈ సమయంలో శిలలు వజ్రాల్లా మెరుస్తాయి. అధిక ఆటుపోట్ల సమయంలో నీటి మట్టం పెరిగినప్పుడు గుహ గోడలు లోతైన నీలిరంగు కాంతిని విడుదల చేస్తాయి. ఈ గుహలను చూడటానికి పర్యాటకులు దాదాపు సంవత్సరం పొడవునా వస్తుంటారు. అయితే ఇక్కడికి చేరుకోవటం అంత సులభం కాదు. సముద్ర మార్గం ద్వారా చిన్న పడవల ద్వారా మాత్రమే చేరుకోవచ్చు. మరొకటి, పల్పిట్రాక్ నార్వే ప్రపంచంలోనే అత్యంత అందమైన దేశంగా పరిగణించబడుతుంది. దాని పొలాలు మరియు పర్వతాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. పల్పిట్రాక్ ఇక్కడ ఒక ప్రత్యేక ఆకర్షణ. ఇది వాస్తవానికి పొడి పర్వత ప్రాంతం. దీనిని చేరుకోవటానికి 7 కిలోమీటర్ల పాదయాత్ర అవసరం ఉంటుంది. అక్కడికి చేరుకున్న తర్వాత మీరు నిటారుగా ఉన్న వాలుపై నిలబడి ఉత్కంఠభరితమైన దృశ్యాన్ని చూడవచ్చు. అయితే ఈ పర్వతాలు చాలా ప్రమాదకరమైనవి. కొంతమంది ఇక్కడ పడి చనిపోయారు కూడా. ఒకానొక సమయంలో నార్వే ప్రభుత్వం ఈ పర్వతంపై ఉక్కు రైలింగ్ను ఏర్పాటు చేయాలని ప్రణాళిక వేసింది. అయితే రైలింగ్ వల్ల పర్వతం యొక్క సహజ సౌందర్యం నాశనమవుతుందని పేర్కొంటూ ఆ ప్రణాళికను నిలిపివేశారు. అందువల్ల ఇక్కడికి వచ్చే పర్యాటకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే పర్యాటకులు తరచుగా ఈ కొండల అంచున కూర్చుంటారు. నిజానికి సెల్ఫీలు తీసుకోవాలనే మోజు ప్రజల మనసుల్లోని భయాన్ని తొలగించింది. మూడవది, కోకా జలపాతం. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా చాలా పొడవైన మరియు ఆకర్షణీయమైన జలపాతాలు ఉన్నాయి. కానీ ఒక విషయం తరచుగా వాటి అందాన్ని దెబ్బతీస్తోంది, మరియు అది ఈ జలపాతాల వద్ద మానవులు ఎక్కువగా ఉండటం వల్ల వాటి అందాలను పూర్తిగా ఆస్వాదించకుండా తరచుగా నిరోధిస్తుంది. అయితే మీరు పెరూలోని కోకా జలపాతానికి చేరుకున్నట్లయితే మీరు గుంపు మాత్రమే కాదు, మరే వ్యక్తిని చూడలేరు. ఈ జలపాతం పర్వతాలతో కూడిన అడవి ప్రాంతంలో ఉంది మరియు అక్కడికి చేరుకోవడానికి చాలా హైకింగ్ అవసరం. అందువల్ల ఇక్కడికి చేరుకోవడం ప్రతి ఒక్కరూ చేయగలిగిన పని కాదు. ఈ జలపాతం ప్రపంచంలోనే ఎత్తైన వాటిలో ఒకటి. దీని ఎత్తు 770 మీటర్లు. పర్యాటకులు ఈ ప్రదేశాన్ని చాలా అరుదుగా సందర్శిస్తారు, ఎందుకంటే కోకా జలపాతం నిజానికి శాపగ్రస్తమైందని నమ్ముతారు. అక్కడికి వెళ్ళిన చాలామంది అదృశ్యమయ్యారు. ఈ శాపం యొక్క నిజం తెలియనప్పటికీ 700 మీటర్ల ఎత్తైన జలపాతం ఎవరినైనా మంత్రముగ్ధులను చేస్తుంది. వైటోమో గ్లోవామ్ గుహలు న్యూజిలాండ్లోని వైటోమో గ్లోవామ్ గుహల లోపల అద్భుతమైన దృశ్యాన్ని చూడొచ్చు. ఈ గుహ యొక్క పైకప్పు నక్షత్రాల ఆకాశం భూమిపైకి దిగినట్లు కనిపిస్తోంది. వాస్తవానికి ఈ గుహలో అరాక్నోకాంపా లుమినోసా అని పిలువబడే మిణుగురు పురుగులు కనిపిస్తాయి. మొదట్లో ఈ గ్లోవామ్లను కీటకాలుగా భావించారు. అయితే అవి న్యూజిలాండ్లో మాత్రమే కనిపించే ఒక రకమైన ఫ్లై లార్వా అని తర్వాత కనుగొనబడింది. ఈ జీవులు తుమ్మెదల మాదిరిగానే కాంతిని ఉత్పత్తి చేసే రసాయన ప్రక్రియను నిర్వహిస్తాయి. అదనంగా ఈ గ్లోవార్మ్లు పారదర్శకంగా మరియు జిగటగా ఉండే వెబ్ను స్పిన్ చేస్తాయి. ఈ వెబ్ యొక్క కదలిక గ్లోవామ్ల నుండి వచ్చే కాంతిని మెరిసేలా చేస్తుంది. మిణుగురు పురుగులు తమ ఆహారాన్ని ఆకర్షించడానికి ఈ రకమైన కాంతిని ఉత్పత్తి చేస్తాయి. చిన్న కీటకాలు కాంతికి ఆకర్షితులై ఇక్కడ ఉన్న వలల్లో చిక్కుకుపోతాయి. ఆసక్తికరంగా ఆకలితో ఉన్న మిణుగురు పురుగులు మాత్రమే కాంతిని ఉత్పత్తి చేస్తాయి. అవి తిన్న తర్వాత కాంతిని ఉత్పత్తి ఆపేస్తాయి. స్పైడర్ రాక్ అనేది యుఎస్ఏలోని అరిజానాలోని గ్రాండ్ క్యాన్యన్లో ఒక ప్రముఖ లక్షణం. 350 కిలోమీటర్ల పొడవు, 6 నుంచి 30 కిలోమీటర్ల వెడల్పు మరియు దాదాపు 1.5 కిలోమీటర్ల లోతుతో గ్రాండ్ క్యాన్యన్ అత్యంత ముఖ్యమైన అమెరికన్ లోయల్లో ఒకటి. భూ విజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం ఈ లోయ చరిత్ర పూర్వకాలంలో ప్రవహించే నది వల్ల ఏర్పడ్డ కోత వల్ల ఏర్పడింది. పురాతన కాలం నుండి ఈ ప్రాంతంలో మానవులచే విశేషమైన హస్తకళ కూడా ఉంది మరియు చరిత్రకారులు ఈ లోయ గురించి ప్రత్యేకంగా ఉత్సాహంగా ఉన్నారు.
ఈ లోయ మధ్యలో స్పైడర్ రాక్ అని పిలువబడే 230 మీటర్ల ఎత్తైన నిటారుగా ఉన్న రాక్ ఉంది. మొత్తం లోయను అన్వేషించేటప్పుడు మీరు భూమి కంటే అంగారకుడిపై నడుస్తున్నట్లు అనిపిస్తుంది. స్పైడర్ రాక్ మరొక విధంగా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ రాయి అన్ని ఇతర కొండల నుంచి వేరు చేయబడి లోయ మధ్యలో ఒంటరిగా ఉంది. ఇది చాలా వింతగా కనిపిస్తుంది. కొన్ని స్థానిక ఇతిహాసాల ప్రకారం ఈ శిల సహజంగా ఏర్పడలేదు, కానీ పురాతన స్పైడర్ ఉమెన్ చేత సృష్టించబడింది. ఇది దయ్యాలను ఓడించడంలో ప్రసిద్ధి చెందిన మరియు గతంలో అరిజోనా ప్రాంతంలో అత్యంత గౌరవనీయమైన దేవత. మొత్తం మీద స్పైడర్ రాక్ ఇప్పటికీ అరిజోనాలో పవిత్రమైన ప్రదేశం మరియు దాని ప్రత్యేక నిర్మాణం గ్రాండ్ క్యాన్యన్కు ప్రజల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది. ఇవి సమతుల్య రాళ్ళు. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి రాళ్ళు ఆశ్చర్యకరంగా సమతుల్యంగా ఉండే అనేక ప్రదేశాలున్నాయి. ఉదాహరణకు ఫిన్లాండ్లోని 7 మీటర్ల వెడల్పు గల ఈ రాయిని చూడండి. ఇది దాని కింద ఉన్న రాయిలో చాలా చిన్న భాగంపై ఉంటుంది. ఇది కేవలం కొద్దిపాటి ఒత్తిడితో పడిపోయే అవకాశం కనిపిస్తోంది, కానీ లక్షలాది సంవత్సరాలుగా ఇది ఇలాగే ఉంది. అదేవిధంగా మయన్మార్లోని బౌద్ధ దేవాలయం అంచున ఒక పెద్ద రాయి ఉంది. అది ఏదో ఒక విధంగా దాని సమతుల్యతను కాపాడుతుంది. అలాంటి రాళ్లను చూడటం ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ యుఎస్ఏలోని ఉటాహ్లో ఉన్న గోబ్లిన్ వ్యాలీలో ఇలాంటి సమతుల్య రాళ్ళు 1 లేదా 2 కాదు, కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో రాళ్లను సహజంగా సమతుల్యం చేయలేమని ప్రజలు నమ్ముతారు. అయితే గతంలో కొందరు పెద్ద మానవులు ఒకదానిపై మరొకటి ఉంచారు. అయితే ఒకదానిపై ఒకటి పేర్చినట్లు కనిపించే రాళ్ళు విడివిడిగా ఉండవని, అవి కలిసిపోయి ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో వేగంగా ప్రవహించే నీరు ఈ రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చబడిన ప్రత్యేక రాళ్లుగా కనిపించే విధంగా కత్తిరించేది. కారణం ఏమైనప్పటికీ ఈ రాళ్ల అందం దృష్టిని ఆకర్షించడమే కాకుండా వాటిని చూసే వారందరినీ విస్మయానికి గురి చేస్తుంది. చాక్లెట్ హిల్స్ ఫిలిప్పీన్స్లోని బోహోల్ ప్రావిన్స్లో భూగర్భ నిర్మాణం. 50 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో కనీసం 1700 కొండలున్నాయి. ఈ కొండలు గోపురం ఆకారంలో ఉంటాయి మరియు ఎండాకాలంలో చాక్లెట్ గోధుమ రంగులోకి మారే ఆకుపచ్చ గడ్డితో కప్పబడి ఉంటాయి. ఈ కొండలు సగటున 30 నుండి 50 మీటర్ల ఎత్తులో ఉంటాయి. అలాగే చుట్టుపక్కల ఉన్న అన్ని చెట్ల కంటే పొడవుగా ఉంటాయి. అడవిలో చాక్లెట్ల పెద్ద పెద్ద కుప్పలు కూడా ఉన్నట్టుగా కనిపిస్తాయి. అయితే ఈ గుండ్రటి కొండలు ఎలా ఏర్పడ్డాయో శాస్త్రవేత్తలు కూడా ఇంకా గుర్తించలేకపోయారు. కొంతమంది భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు ఈ ప్రాంతం ఒకప్పుడు సముద్రంలో మునిగిపోయిందని, కొన్ని సముద్ర జీవులు ఈ శిలలను ఏర్పరిచాయని నమ్ముతారు. ఇప్పుడు అంతరించిపోయిన అగ్నిపర్వతం కారణంగా ఈ కొండలు ఏర్పడ్డాయని మరొక సిద్ధాంతం. ఈ అగ్నిపర్వతం గతంలో హింసాత్మకంగా బద్దలైంది. దీనివల్ల చాలా చోట్ల భూమి పెరిగింది. ఈ కొండలు ఎక్కడానికి చాలా సున్నితంగా ఉంటాయి, కాబట్టి అవి మొత్తం ప్రాంతం యొక్క అందాన్ని ఆస్వాదించడానికి సులభంగా ఎక్కొచ్చు. సోండుంగ్ గుహ వియత్నాంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద గుహగా పరిగణించబడుతుంది. ఈ గుహ లోపల నిర్మాణాలు జరిగితే 30 అంతస్తుల కంటే ఎక్కువ ఎత్తులో భవనాలు నిర్మించవచ్చు. ఈ గుహ వాస్తవానికి 200 మీటర్ల ఎత్తులో ఉంది. అలాగే అనేక నదులు ప్రవహించే అనేక లోతైన గుంటలను కలిగి ఉంది. సోండుంగ్ గుహలో అనేక చిన్న గుహలు ఉన్నాయి. మొత్తం 150 గుహలు చిన్నవి మరియు పెద్దవి ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా మీ హృదయాన్ని ఆనందం మరియు ఉత్సాహంతో నింపుతాయి. అయితే 9 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ గుహల మార్గం చిట్టడివిలా ఉంటుంది. కాబట్టి గైడ్ లేకుండా అక్కడికి వెళ్ళటం చాలా ప్రమాదకరంగా పరిగణించబడుతోంది. ఈ గుహలు చాలా విస్తారంగా కష్టమైన మార్గాలతో నిండున్నాయి. మానవులు తమ ప్రాంతంలో 40% మాత్రమే అన్వేషించారు. అయితే 60% పూర్తిగా తాకబడలేదు. సోండుంగ్ గుహ అనేక రకాల జంతువులు, మొక్కలు మరియు ఔషధ మూలికలకు నిలయంగా ఉంది. దీని చరిత్ర మిలియన్ల సంవత్సరాల నాటిది. ఇక్కడ సందర్శించడం చాలా కష్టం కాబట్టి సంవత్సరానికి 1000 మంది పర్యాటకులు మాత్రమే ఈ గుహలను చూడగలుగుతారు. సోండుంగ్ గుహలో ఎగిరే నక్కలు కూడా నివసిస్తున్నాయి. ఇవి మనుషులపై దాడి చేస్తాయి. ఇక్కడ సందర్శించిన కొందరు వ్యక్తులు ఈ గుహల లోపల నుంచి భయంకరమైన శబ్దాలు వస్తాయని కూడా పేర్కొన్నారు. సాలార్ డి ఉయిని. బహుశా మీరు ఇంతకుముందు సాలార్ డి ఉయిని గురించి విని ఉంటారు. ఈ ప్రదేశం భూమి యొక్క అతిపెద్ద సహజ అద్భుతంగా పరిగణించబడుతోంది. ఎందుకంటే అది ఆకాశాన్ని ప్రతిబింబించే అద్దంలో ప్రవర్తిస్తుంది. ఇది మీ శ్వాసను అక్షరాల దూరం చేసే అద్భుతమైన దృశ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇక్కడ నడవటం మేఘాల మీద విహరించినట్లు అనిపిస్తుంది. సాలార్ డి ఉయిని 11,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది దక్షిణ అమెరికా దేశంలోని బొలీవియాలో ఉంది. వాస్తవానికి ఇది వర్షాకాలంలో తడిగా ఉండటం వల్ల అద్దంలో ప్రవర్తించే విశాలమైన ఉప్పు చదును. ఎండాకాలంలో కూడా ఈ విశాలమైన సాల్ట్ ఫ్లాట్లో సంచరించడం ఒక ప్రత్యేకమైన అనుభవం. సాలార్ డి ఉయిని కేవలం ఉప్పు చదును మాత్రమే కాకుండా బ్యాటరీలు మరియు ఎలక్ట్రానిక్స్కు కీలకమైన మూలకమైన లిథియం యొక్క గణనీయమైన నిల్వ కూడా ఇది దాచిపెడుతుందని శాస్త్రీయ పరిశోధన వెల్లడిస్తోంది. నిజంగా మీ సొంత కళ్లతో అలాంటి అద్వితీయ దృశ్యాన్ని చూడటం గొప్ప అదృష్టం.
మిత్రులారా, మీరు ఈ వీడియోలో చూసిన ఈ అద్భుతమైన ప్రదేశాల్లో ఏది నచ్చింది? మీ జవాబును కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా ఛానల్కు కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.